11వ వచనం చూడండి. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. మనం చాలాసార్లు పాట పాడుకుంటాం. ఏమని? ఇక్కడ యూదుల రాజుకు జయము, హోసన్న అని పాడుకుంటాం. మనం ఇప్పుడు పాడుకునే పాట ఏంటి? అప్పుడు వారు పాడిన పాట అది. ఇప్పుడు మనం పాడే పాట ఏంటో తెలుసా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడే ఈ గాడిద పిల్లని ఎక్కి యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. తన తండ్రి చిత్తమును నెరవేర్చి ఉన్నాడు. మరలా ఆరోహణమై తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. మరలా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే ఆ రారాజు, ఆయనే మన రాజు, ఆయనే మనల్ని రక్షించువాడు, మనల్ని రక్షించు దేవుడు అండి. ఈ రక్షణను మనము గ్రహించుకోవట్లేదు, ఈయనను మనము తెలుసుకునట్లేదు. అయ్యో ఎవరో అంటున్నారు, ఇంకా ఈయన ఎవరో అంటున్నారు. ఎవరికో కుమారుడు, ఈ లోకానుసారమైనటువంటి కుమారుడు కాదండి, లోకస్తులకు పుట్టినటువంటి కుమారుడు కాదండి, అద్వితీయ దేవుని కుమారుడు ఆయన. ఆయన లోకంలోనికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించుట కొరకు. ఆ మాటను బట్టి వీరు దేవుని స్తుతిస్తున్నారు. యెరూషలేమునకు వచ్చే ముందు ఈయనే రక్షకుడు, ఈయనే మనల్ని రక్షించు రాజు, యూదుల రాజు, మనందరి రాజు, దావీదు కుమారుడు, దావీదు యొక్క రాజ్యమునకు రాజు, ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించబోయే రాజు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు నా రాజు, నా రాజు, నా రాజు, నా రాజు, నా రాజు అని ప్రకటించాడు. ఎవరైనా ఆయన ఎంతసేపు మనం నా దేవుడు, నా ప్రభువు యేసుక్రీస్తు అని అంటాము. ఆయన ఒకటే మాట అంటాడు, నా రాజు. మరి మనందరి రాజు, నీకు నాకు రాజు, యూదుల రాజు, సమస్తమైన అన్య జనులకు రాజు. ఎలా వస్తున్నాడు? కట్టబడినటువంటి గాడిదను విడిపించి దాని మీద ఎక్కి వస్తున్నాడు. నీవు నేను ఇంతకుముందు ఏ బంధకముల చేత కట్టబడి ఉన్నామో, ఏ యొక్క దోషముల చేత కట్టబడి ఉన్నామో, ఎటువంటి అపవిత్రమైనటువంటి క్రియల చేత కట్టబడి ఉన్నామో, ఎటువంటి అపవిత్రమైన ఆలోచనల చేత మరి కట్టబడి ఉన్నామో, బంధించబడి ఉన్నామో, వాటన్నిటి నుంచి విడిపించి తన యొద్దకు పిలుచుకున్నాడు. మనలో తనయింది, మనలో ఆయన ఉంది. దేవుని రాజ్యమును ప్రకటింపజేస్తా ఉంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపింపబడాలని ఆయన మరలా
రాబోతా ఉన్నాడు, నిన్ను నన్ను ఈ లోకము నుంచి తీసుకొని పోతా ఉంటున్నాడని. ఆయన రాజ్యములో సుస్థిరమైన స్థానమును మనం ఎప్పుడు శాశ్వత కాలము అక్కడ ఉండబోతా ఉంటున్నాము అని. ఈ సత్యమును ఎవ్వరు గ్రహించక, ఈ సత్యమును ఎవ్వరు గ్రహించక, ఈ రాజుని ఎవ్వరు గుర్తించక, ఈ రక్షకుడు ఈయన మనకు రక్షణను అందించేవాడని ఎవ్వరు గుర్తించక ప్రకటిస్తున్న నిమిత్తము చంపుతున్నారండి. ఆయన రాజ్యంలో ప్రకటిస్తున్న నిమిత్తమై చంపేస్తున్నారండి. పొద్దున నీవు నేను ఈ లోకంలో విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ నీ ప్రయాణం? పొద్దున నీ ఆత్మ ఎక్కడ విశ్రాంతి నొందుతుంది? ఈ శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఒక స్థలంలోనికి వెళ్తుంది. అది ఎక్కడికి? నరకానిక? దేవుని యొక్క కాదు. మనం అది గ్రహించుకోగలగాలి కదా. ఏ గ్రంథము, ఏ యొక్క మార్గము నిన్ను అక్కడికి నడిపించలేదండి, పరలోకములోనికి నడిపించలేదు. అందుకనే ఈ రాజును స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, హల్లెలూయా అని వీరు జయనాదం చేస్తా ఉన్నారు. అనుకున్నవారు, ముందున్నవారు అదే జయనాదమును మనం కూడా చేస్తున్నాం. మన ప్రభువు స్తుతింపబడునుగాక, మన రాజు స్తుతింపబడునుగాక, మన రక్షకుడు స్తుతింపబడునుగాక. ఆ రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఊరికనే మతల ఆదివారము, మతలు పట్టుకుని తిరిగితే ఆదివారము, మతల ఆదివారం. దానికి ఒక అర్థం ఉంది. నిన్ను నన్ను రక్షించు, ఈయన స్తుతింపబడును గాక. ఓసన్నా ఓసన్నా, ఏసన్నా ఓసన్నా. గుంపులో గోవింద ఎందుకు ఆ ఓసన్నా? ఎందుకు ఓసన్నా అని అనాల్సి వస్తుంది? రక్షించు, ఓసన్నా, జయం. అక్కడి నుంచి ఇలాగున కొన్ని పదాలు చక్కగా వాడుతుంటాం, కానీ దానికి అర్థమే లేదు. దావీదు పట్టణం మందు మనం క్రిస్మస్ మాసంలో చెప్పుకుంటాము. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఈ దినమున గాడిద పిల్లని ఎక్కి యెరూషలేమునకు వచ్చుచున్నాడు. ఈ మందిరము వచ్చి ఏం ప్రకటించాడు? ఈ మందిరము, ఈ నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరము అని ప్రకటించి ఉన్నాడు. ఆ ప్రకటనను బట్టి అనేకులు యూదుల రాజుకు జయము 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 అనడాన్ని విని వీళ్ళు తట్టుకోలేక ఎలా సంహరించాలి అని పన్నాగములు పలుకుతున్నారు. నువ్వు నేను కాదండి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అందుకొరకే ఒక్కసారిగా బలియాగం అయ్యాడండి. బలియాగము అవుతున్నాను, కాబోతా ఉన్నాను, నేను అందుకొరకు వచ్చాను అని తెలిసి కూడా సంతోషముగా ఆయన యాత్రను కొనసాగించాడు. సంతోషముగా ఆయన యొక్క మార్గములో నడిచాడు. అందుకే యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు సంతోషించండి, ఉల్లసించండి, జయధ్వనమును పాడండి, కీర్తనలు పాడండి. హల్లెలూయా. మరి ఇది సంతోషకరమైన వార్త అయినప్పటికీ కొందరు బాధాకరంగా తీసుకున్నా పర్లేదు, కానీ దీనిలో ఆనందం ఉందండి. సంతోషించమంటున్నారు. దీన్ని ఏమో శ్రమదినాలు అంటున్నారు. వాక్యంలోనే అన్నీ ఉంటాయి, కానీ వాక్యంని దాటి మనం ప్రవర్తిస్తూ ఉంటాం.
జకర్యా గ్రంథంలో ఏముంది? 9:9లో సియోను నివాసులారా ఎలా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అందరి యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి మనం సంతోషపడవలసిన విషయమే కదా, ఆనందపడవలసిన విషయమే కదా. ఇటువంటి విషయమును ఎంత దీనముగా ప్రకటిస్తున్నారంటే, ఎంత దీనముగా బోధిస్తున్నారు అంటే, చాలా దారుణంగా ఈ 40 దినాలు చేసేస్తారండి. ఆయన అంటున్నాడు సమస్తమైన అన్యజనులకు. అపోస్తుల కార్యం 10:36 ఏమంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే రాజునే కదా, మై లార్డ్ అంటాం. ఏమండి, ఆయనే కదా మన రాజు, ఆయనే కదా మన రక్షణ, ఆయనే కదా మన జయము, మనకు విజయమును ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి? లూకా సువార్త 4వ అధ్యాయంలో మీ మీద ఆ యొక్క భారము ఉంది. దేవుని ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు ఎలాగునా మీరు వెళ్ళండి, ప్రకటించండి. అక్కడ శిష్యుల్ని పంపించాడు, గాడిద పిల్లను గడిపించమన్నాడు. అది దేవునికి అవసరమై ఉన్నది. అయినప్పటికీ నువ్వు వెళ్ళి చేయవలసింది ఏంటి? నువ్వు కావాలి, నువ్వు కావాలి తల్లి ప్రభువుకు. యేసయ్యకు నువ్వు అవసరమైంది. ఎందుకు అవసరమైంది? ఇందుకు ఒక తండ్రి, ఒక కుమారుడు, ఆ కుమారుడు తప్పిపోయి ఒక 15-20 సంవత్సరాలు బయట ఎక్కడో ఉన్నాడు, అనాథగా బ్రతికాడు, పాపంలో ఉన్నాడు, అనేక రకమైనటువంటి చెడ్డ అలవాట్ల చేత ఉన్నాడు. ఈ తండ్రి ఎప్పటి నుంచో బాధపడతా ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తా ఉన్నాడో, ఎలా ఉన్నాడో అని బాధలో ఉన్నప్పుడు పలానా చోట నీ కుమారుడు ఉన్నాడు, పలానా చోట నీ కుమారుడు ఉన్నాడు, ఇటువంటి బంధకములో ఉన్నాడు, ఇలాగున బాధపడుచున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి కుమారుని యొద్దకు తన మనుషుల్ని పిలిపించుటకు పంపించుటకు. అప్పుడు వెళ్ళిన వారు ఏమని చెప్తారు? అయ్యా, నీ తండ్రి నీ కొరకు ఉన్నాడయ్యా, నీ తండ్రిని మర్చిపోయావేమో, ఆయన ఉన్నాడని మర్చిపోయావేమో, పలానా ప్లేస్లో నీ తండ్రి ఉన్నాడు, నువ్వు తప్పిపోయావు, నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడయ్యా, నువ్వురా అని ఆయనకు ఒక మార్గము చూపించి తన తండ్రి యొద్దకు చేస్తారు. అప్పుడు నువ్వు నీ తండ్రికి అవసరమై ఉందయ్యా, నీ కొరకే జీవిస్తున్నాడు, నువ్వు రా అని పిలుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనము కూడా ఈ లోకంలో మనము తప్పిపోయిన వారమండి, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్న వారమండి. దేవుడు అంటే ఎవరో, సృష్టికర్త అంటే ఎవరో అని మర్చిపోయి తిరుగుతున్నామండి. సృష్టిని వెతుకుతున్నాము, సృష్టిలో ఆనందాన్ని వెతుకుతున్నాము. అని ఆనందం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. సంతోషం ఎక్కడుంది? యేసయ్యలో ఉందండి. దానిని వెతికే వారముగా మనం ఉండాలండి. నాయన నీ తండ్రి యొద్దకు నేను చేస్తాను. అలాగనే ఈ మధ్యవర్తిగా మనకు యేసు ప్రభు వారు వచ్చారండి, తగ్గించుకొని వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలో మనమందరము ఎదగాలని, దేవునితో సంబంధము కలిగి ఉండాలని, దేవునితో మరలా మమేకమై ఉండాలని, ఆయన్ను ఆరాధించాలని. అందుకే ఇక్కడ తండ్రి ఇంటిని
అని కూడా సంబోధించాడండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చేత పిలువబడిన వారమే, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారమే. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? పనికొచ్చే వారముగా ఉండాలంట, పనికొచ్చే పాత్రముగా ఉండాలంట, పనికొచ్చే పాత్రలముగా ఉండాలండి. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. బిగ్గరగా చెప్దామండి. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మనల్ని తయారు చేసిన వాడు ఆయన, మనల్ని సృష్టించిన వాడు ఆయన. మనము వేరే చోటుకి వెళ్తే బాగు చేయబడమండి, రక్షణ కలుగదండి. మనకు ఎక్కడ రక్షణ? మనల్ని పుట్టించిన వాడెవడో ఆయన దగ్గర మనకు రక్షణ. ఆయనే మనల్ని బాగు చేయగలడు, ఆయనే మనల్ని విడిపించగలడు, ఆయనే మనల్ని సరిచేయగలడు. కాబట్టి మనం ఎక్కడికి చేర్చబడాలి? ఆయన యొద్దకి చేర్చబడాలి. కాబట్టి ఈ లోక యాత్రలో మనకున్న ఆశ అంతా ఏంటండి? ఆయనను ప్రకటించుకోండి. మనము అవసరమైన దేవుని యొక్క సాధనము, దేవుని యొక్క పనివారముగా ఆయన సాత్వికుడును దీన మనస్సు గలవాడయ్యి ఉండి, కాబట్టి మనము ఆయన యొక్క నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై అక్షయ ప్రార్థన చేస్తాం.